గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బీ నెట్వర్క్ యొక్క కేవైసీ ఏ విధంగా చేయాలి అనే విధానాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. వీడియో చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు డైలీ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఏవైనా అప్లికేషన్స్, మైనింగ్ అప్లికేషన్స్ గురించి చిన్న చిన్న అప్డేట్స్ అనేవి వస్తే అవి మనం వీడియో చేయలేము. దానికోసం వాట్సాప్ గ్రూప్లో ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయబడతాయి. సో వాటిని చూసి మీరు ఫాలో అవ్వచ్చు అప్లికేషన్స్ గురించి. సో ఇప్పుడు బీ నెట్వర్క్ యొక్క కేవైసీ చేసే విధానాన్ని తెలుసుకుందాం. అప్లికేషన్ యొక్క కుడివైపు కింద మూలలో కనిపిస్తున్నటువంటి ప్రొఫైల్ అనే సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి. సో ఈ కేవైసీ వెరిఫికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిందండి కేవైసీ వెరిఫికేషన్ గురించి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, అవి చేద్దాం. సో కొంతమందికి ఏంటి అంటే అక్కడ కేవైసీ వెరిఫికేషన్, ఒక్కసారి బ్యాక్కి వెళ్తున్నాను. కొంతమందికి ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు కొంతమంది కేవైసీ స్లాట్ అనేది ఓపెన్ అవ్వట్లేదండి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది ముందు చెప్తాను. సో ఎవరికైతే కేవైసీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కేవైసీ వెరిఫికేషన్ స్టెప్ ఓపెన్ అవ్వదో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈవెంట్ సెంటర్ అని చూపిస్తుంది, చూడండి. ఈ ఈవెంట్ సెంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఈవెంట్ సెంటర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొంతమంది ఫస్ట్ టైం క్లిక్ చేస్తుంటే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయండి అనే ఆప్షన్ అడుగుతుంది. నేను ఇదివరకు ఓపెన్ చేశాను కాబట్టి ఆ డైలాగ్ ఇప్పుడు రాలేదు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి అని ఎవరికైతే వస్తో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి దాని తర్వాత ఇక్కడ ఉంది కదా గెట్ యువర్ కేవైసీ అప్లికేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్విట్టర్ ఫాలో అవ్వమనేసి రీట్వీట్ చేయమని 2 అడిగింది. సో ఇవి 2 నేను ఆల్రెడీ చేశానండి. సో మీరేంటి అంటే ఇవి సింపుల్ స్టెప్స్. ఎవరికైతే కేవైసీ స్లాట్ రాలేదో వాళ్ళు ఈ స్టెప్కి వచ్చేసి ఈ ట్విట్టర్లో తర్వాత ఫాలో అవ్వడము, తర్వాత రీట్వీట్ చేయడము, ఇవి 2 చేస్తే నెక్స్ట్ మీకు కేవైసీ స్లాట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. కేవైసీ ట్రై చేసేవాళ్ళు ప్రతి మంగళవారం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి మంగళవారం రోజు బీ నెట్వర్క్లో కేవైసీ స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి, కొత్తగా ఓపెన్ అవుతాయి. సో ఆ రోజు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు కేవైసీ స్లాట్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాము, కేవైసీ స్టెప్స్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాము. ఇది ఇప్పుడు నేను చెప్పింది మీకు కేవైసీ రిక్వెస్ట్ పెట్టే విధానం అండి. సో బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత నాకైతే ఆల్రెడీ నేను లాస్ట్ టైమే కేవైసీ రిక్వెస్ట్ అనేది పెట్టున్నాను, అందుకనేసి ఇక్కడ క్లిక్ చేయగానే కేవైసీ ఆప్షన్ అనేది ఓపెన్ అయిందండి. సో ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఈ 2 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే మన అకౌంట్ని ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, టెలిగ్రామ్, డిస్కార్డ్ 4 ఆప్షన్ ఇచ్చారు. వీటిలలో అట్లీస్ట్ 2 సోషల్ మీడియా అకౌంట్స్ తోటి అటాచ్ చేయాలండి. అంటే ట్విట్టర్లో జాయిన్ అవ్వడము, లేకపోతే ఫేస్బుక్లో జాయిన్ అవ్వడము, లేకపోతే టెలిగ్రాము గ్రూప్లో జాయిన్ అవ్వడం, లేకపోతే డిస్కార్డ్లో జాయిన్ అవ్వడం. ఈ 4 ఏదో అట్లీస్ట్ 2 మనం జాయిన్ అవ్వాలి. సో అలా జాయిన్ అయితే ఫస్ట్ స్టెప్ అనేది అయిపోతుంది. దాని తర్వాత మనకు సెకండ్ స్టెప్ ఓపెన్ అవుతుందండి. సెకండ్ స్టెప్లో మనం ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఫస్ట్ స్టెప్ క్లిక్ చేస్తున్నానండి. ఫస్ట్ స్టెప్లో ఇక్కడ బైండ్ అని ఉంది కదా, బైండ్ అని ఉంది కదా, ఆ బైండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో బైండ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అడిగింది. ఒకటి
ఫోన్ నంబరు, నెక్స్ట్ ఈమెయిల్, తర్వాత ఫేస్బుక్, దాని తర్వాత గూగుల్, వ్యాలెట్, డిస్కార్డ్, టెలిగ్రాము, తర్వాత ట్విట్టర్. సో వీటిలలో అట్లీస్ట్ 2 అయితే చాలని అన్నారు. సో నేను ఆల్రెడీ మెయిల్ ఐడి అనేది ఇచ్చేస్తున్నాను. స్టిల్ అది అందరూ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి అది కూడా వదిలేసేయండి. 2 చేద్దామండి. ఒకటి ఏం చేద్దామంటే మనకు సేఫ్గా ఉండడానికి టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్ గ్రూప్లో ఏం చేద్దామంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుదాం ఫస్ట్. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుదాం, చూద్దాము నెక్స్ట్ స్టెప్ వస్తుందేమో. టెలిగ్రామ్ గ్రూప్ మీద ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఓకే అండి, నేను ఇది సరిగా అబ్జర్వ్ చేయలేదు. ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను జాయిన్ అయి ఉన్నాను. సో మీలో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు జాయిన్ టెలిగ్రామ్ అనే మీ టెలిగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం అయిపోయినట్టే. సో నెక్స్ట్ ఏంటి అంటే కింద ట్విట్టర్ ఉంది కదా, ట్విట్టర్ పక్కన బైండ్ నవ్ అని ఉంది కదా, ఈ బైండ్ నవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ట్విట్టర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ టు ట్విట్టర్ అని వచ్చింది. సో ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో అలా క్లిక్ చేసిన తర్వాత ట్విట్టర్కి అయితే వచ్చింది కానీ ఏమీ ఓపెన్ అవ్వట్లేదండి. సో ఇంకొక ఆప్షన్ ఏదో ఒకటి అన్నా ఉందేమో ట్రై చేసి చూద్దాము. సో అందుకే ఇక్కడ పైన క్లోజ్ గుర్తుంది కదా, దాన్ని కొట్టేశాను. ఇక్కడ చూడండి డిస్కార్డ్ అని ఉంది. సో ఈ డిస్కార్డ్ అనే అకౌంట్ కూడా నాకు ఉంది. సో దాన్ని ట్రై చేస్తాను. సో డిస్కార్డ్ క్లిక్ చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా అథెంటికేషన్ ఫెయిల్డ్ అని పడి వెనక్కి వచ్చేసింది. సో ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాము. గూగుల్ మెయిల్ నంబర్. సో ఎనీహా వాళ్ళు రెండిటితోటి బైండ్ అవ్వమన్నారు కదా, ఇక్కడ చూద్దాం ఒకసారి. టెలిగ్రామ్ తోటి ఆల్రెడీ అయింది, తర్వాత మెయిల్ ఐడి తోటి కూడా అయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను వెనక్కి వెళ్తున్నాను, బ్యాక్కి వెళ్ళేసి. సో ఇక్కడ కంప్లీట్ రియల్ పర్సన్ అథెంటికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చూస్తాను. ఓకే అండి, ఇక్కడ ఓపెన్ అయింది సెకండ్ స్టెప్ అది. సో ఇక్కడ మనకేం అడుగుతుంది అంటే ఫస్ట్ ఫిల్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అడుగుతుంది ఫస్ట్ కాలంలో. తర్వాత మనం ఐడి ప్రూఫ్ ఒకటి ఇవ్వాలి. దాని తర్వాత నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోమని, తర్వాత చూజ్ ఏ వెరిఫికేషన్ మెథడ్ అని ఉంది, తర్వాత ఫిల్ ఇన్ యువర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇవన్నీ ఫిల్ చేయాలని చెప్తుంది సెకండ్ స్టెప్లో. సో ఇక్కడ కింద డౌన్ సైడ్లో కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ నేషనాలిటీ అని వచ్చింది. సో ఇక్కడ ఇండియా టైప్ చేస్తున్నాను. సో కంటిన్యూ. తర్వాత మన ప్లీజ్ చూజ్ ఏ వెరిఫికేషన్ మెథడ్ అని వచ్చింది. సో వీటిలలో మీరు ఏది కంఫర్టబుల్గా ఉన్నారు, ఐడెంటిఫికేషన్ కార్డు, పాస్పోర్ట్ 2 ఇచ్చారు. సో నేను ఐడెంటిఫికేషన్ కార్డును అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో దీని మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కింద కంటిన్యూ ఉంది కదా, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లీజ్ ఫిల్ యువర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. ఇక్కడ మీ నేమ్ ఎంట్రీ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో నేమ్ ఎంట్రీ చేయండి, ఫుల్ నేమ్ యాజ్ పర్ ఐడి కార్డు ఎలా ఉంటే అలా. దాని తర్వాత ఐడి కార్డు నంబర్ ఏదైతే ఉందో అది యాజ్ పర్, మీరు పాన్ కార్డు ఇస్తుంటే పాన్ కార్డ్ నంబర్, లేకపోతే ఆధార్ కార్డు ఇస్తుంటే ఆధార్ కార్డు నంబర్, అవి 2 ఎంట్రీ చేసి కింద మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, అవి 2 ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చిందండి. అదేంటి అంటే మన ఐడి కార్డ్ అనేదాన్ని మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి ఇక్కడ కొన్ని కండిషన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే అప్లోడ్ ఏ ఫుల్ ఫోటో ఆఫ్ యువర్ ఐడి కార్డ్. సో ఫుల్ ఫోటో అనేది పెట్టాలండి. జస్ట్ మనం ఐడి కార్డు పెట్టేటప్పుడు మన ఫోటో కనిపించేలా కొంచెం ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ ఫోటో వస్తే చాలని ఆ పార్ట్ మాత్రం అప్లోడ్ చేయడం ఇలా చేయకండి, ఫుల్ది అప్లోడ్ చేయండి.
సో ఇప్పుడు మీరు ఏదైతే ఐడి కార్డ్ని అప్లోడ్ చేస్తారో దాంట్లో ఉండే డీటెయిల్సే మీరు ఎంట్రీ చేయాలి. దాని తర్వాత మీరు అప్లోడ్ చేసే కార్డ్ అనేది ఒరిజినల్ది ఉండాలి, జెరాక్స్ ఇటువంటి ఏమీ అప్లోడ్ చేయొద్దని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు అప్లోడ్ చేసే కార్డ్ అనేది వ్యాలిడిటీ అనేది ఎక్స్పైరీ అయ్యి ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డుకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. ఎవరన్నా పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అప్లోడ్ చేస్తుంటే వాటి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి అంటే పీరియడ్ అయిపోయినాయి ఏవి అప్లోడ్ చేయొద్దు. సో ఇవన్నీ చూసుకొని కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఐడి కార్డ్ అనే చేతిలో పెట్టుకొని ఈ ఆప్షన్కి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి మనకి ప్లీజ్ అప్లోడ్ ది రిక్వైర్డ్ ఫైల్స్ అని వచ్చింది. సో మీరు ఏదైతే ఐడి కార్డు పెడుతున్నారో సో దాన్ని ఫోటో తీయండి మీరు ఇప్పుడు. సో ఇక్కడ నా ఐడి కార్డుది ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇలా చూపించింది. నెక్స్ట్ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఐడి కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత ఫేస్ వెరిఫికేషన్ గురించి అడుగుతుందండి. సో ఫేస్ వెరిఫికేషన్ ఇచ్చే ముందు మీరేం చేయాలి అని అంటే మీరు స్టడీగా ఉండేసి లైటింగ్ ఉండే ఏరియాలో ఉండి దాని తర్వాత కింద కనిపిస్తుంది కదా స్టార్ట్ అని, ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటో అనేది అక్కడున్న ఈ ఇమేజ్లో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఫోటో దిగాలండి. సో అక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో అనేది తీసుకొని రావడం జరిగింది. అక్కడ కంప్లీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ కూడా వచ్చింది, దాని మీద కూడా క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా వచ్చిందండి. సో మన కేవైసీ స్టేటస్ అనేది 14 డేస్లో మనకు తెలియజేస్తారు. సో 14 డేస్ టైంలో మనకు తెలిసిపోతుందండి. ఇంతే అండి కేవైసీ చేసుకునే విధానం. తర్వాత కింద గాట్ ఇట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ గాట్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కేవైసీ ప్రాసెస్ ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.